సో ఈ పరిస్థితుల్లో మళ్ళీ దాని తర్వాత ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ 2018ను సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్కి పంపిస్తే గవర్నర్ ఏం చేసిండు, రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు. అది అట్లా పెండింగ్లో ఉంది. ఆ ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం ఏం చేసింది, మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ ఒక 2 చట్ట సవరణలు చేసింది. ఒకటి పంచాయతీరాజ్ 2018 చట్టం ఉంది కదా, ఆ చట్టాన్ని సవరిస్తూ, రెండోది మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ 2 బిల్లులు తీసుకొచ్చింది ఆర్డినెన్స్ తర్వాత. ఈ 2 బిల్లులని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ తన దగ్గర పెట్టుకొని ఇంతవరకు దీని మీద సంతకం పెడతలేడు. అయితే ఈ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్న ఏం సవరించారు, ఏం చట్టంలో ఏం సవరించారు, సెక్షన్ 285ఏని సవరించారు. ఈ సెక్షన్ 285ఏ ఏం చెప్తున్నది అని అంటే, స్థానిక సంస్థల్లో అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% మించొద్దు అని చెప్తున్నది ఈ సెక్షన్. సో ఈ సెక్షన్ అందులో ఉండగా ఏ రకంగా 42% అవుతుంది కాదు. అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సెక్షన్ని మినహాయిస్తూ మారుస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ బిల్లు తీసుకొచ్చింది. బిల్లు గవర్నర్ పంపితే గవర్నర్ పెండింగ్లో పెట్టిండు.